మున్సిపల్ ఎన్నికల వేళ ప్రచారంలో దూకుడుగా వ్యవహరిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రకటనలు సొంత పార్టీలోనే ఎవరికీ అంతు చిక్కట్లేదట. ఇదే సమయంలో పరిగిలో జరిగిన కాంగ్రెస్ సభలో రేవంత్ మాట్లాడుతూ బీఆర్ఎస్ నుంచి అధికార కాంగ్రెస్లో చేరిన రంజిత్ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చి మున్సిపాలిటీలను అభివృద్ధి చేసే ప్రత్యేక బాధ్యతలను అప్పగిస్తానని సీఎం రేవంత్ ప్రకటించారు. ప్రత్యేకంగా మున్సిపాలిటీలకు నిధులు కేటాయించి మున్సిపాలిటీలను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో కాంగ్రెస్లోని కీలక ఎమ్మెల్యేలు ముఖ్య నేతలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైనట్టు తెలుస్తోంది. సీఎం రేవంత్ మాటలను బట్టి చూస్తే మున్సిపల్ ఎన్నికల తర్వాత మంత్రివర్గాన్ని విస్తరిస్తారని ప్రచారం కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. మరోవైపు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో రంజిత్ రెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకుపోతున్నట్లు చెప్పడం వెనుక రేవంత్ వ్యూహం ఏమై ఉంటుందనేది ఇటు కాంగ్రెస్ అటు బీఆర్ఎస్ నేతలకు ఎవరికీ అర్థం కావట్లేదట. గులాబీ పార్టీ నుంచి హస్తం పార్టీలో చేరిన రంజిత్ రెడ్డికి మంత్రి పదవి అన్న ప్రకటన స్వయంగా సీఎం రేవంతే చేశారంటే ఆశ్చర్యంగా ఉంది. రంజిత్కు మున్సిపల్ శాఖ ఇవ్వటం అన్నది అసలు పాయింటే కాదు. రంజిత్ను మంత్రివర్గంలోకి ఎలాగ తీసుకుంటాడు అన్నదే అసలు పాయింట్. ఎందుకంటే రంజిత్ రెడ్డి 2019 పార్లమెంట్ ఎన్నికల్లో చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. గత పార్లమెంట్ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన రంజిత్ రెడ్డి అదే చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ రాజకీయ నేతగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గం సమన్వయ బాధ్యతలు పర్యవేక్షిస్తున్నారు. పైగా మంత్రివర్గ విస్తరణలో స్థానం దక్కించుకునేందుకు ఇప్పటికే కాంగ్రెస్లోని పలువురు నేతలు పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా మల్రెడ్డి రంగారెడ్డి లేదంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలలో ఒకరికి మంత్రి పదవి దక్కే ఛాన్స్ ఉందన్న ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి లాంటి వాళ్ళు చాలా గట్టి ప్రయత్నాలు చేసుకుంటున్నారు. అయితే శనివారం సీఎం రేవంత్ రెడ్డి పరిగి వేదికగా చేసిన వ్యాఖ్యలతో మాజీ ఎంపీ కాంగ్రెస్ నేత రంజిత్ రెడ్డికి మంత్రివర్గంలో చోటు ఖరారైనట్లు స్పష్టమవుతోంది. పరిగి బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గం అభివృద్ధికి డాక్టర్ రంజిత్ రెడ్డి ఎంతో కృషి చేశారన్నారు. ఈ ప్రాంతం అభివృద్ధిలో ప్రభుత్వం వైపు నుంచి కూడా మీకు అండగా రంజిత్ రెడ్డి నిలబడతాడు. మీరందరూ కలిసికట్టుగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోండని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఈ నేపథ్యంలోనే రంజిత్ రెడ్డికి మున్సిపల్ మంత్రిగా బాధ్యతలు అప్పగిస్తానని రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్ ఇవ్వటం, ఇక రేవంత్ వ్యాఖ్యలతో మున్సిపల్ ఎన్నికల తర్వాత కేబినెట్ విస్తరణ జరగడం, మున్సిపల్ శాఖ మంత్రిగా రంజిత్ రెడ్డి బాధ్యతలు చేపట్టడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో రంజిత్ రెడ్డి వర్గీయులు కాంగ్రెస్ కార్యకర్తలు సంబరాలు అంబరాన్నంటాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.